ఈ వృద్ధాప్యం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? వృద్ధుల సమస్యల మీద అడుగుతాడా? వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద అడుగుతాడా? వృద్ధాప్య సంవత్సరం మీద అడుగుతాడా? వృద్ధాప్య దినం మీద అడుగుతాడా? వృద్ధుల హక్కుల మీద అడుగుతాడా? లేదా వృద్ధుల సంక్షేమం కోసం ఉన్నటువంటి సంస్థల మీద అడుగుతాడా? లేదా వృద్ధుల జనాభా మీద అడుగుతాడా? లేదా వృద్ధులకు సంబంధించినటువంటి టెర్మినాలజీ మీద అడుగుతాడా? అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి జేరంటాలజీ అనగా, జెరియాట్రిక్స్ అనగా, జేరంటోఫోబియా అనగా, జేరంటాలజీ అనే పదాన్ని మొదటగా ఎవరు స్టార్ట్ చేసినారు? ఏ రాష్ట్రంలో వృద్ధుల జనాభా అధికంగా ఉంది? తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం తీసుకొచ్చారు? అలాగే పిల్లల నుండి లేదా సంతానం నుండి సంరక్షణని మరియు మెయింటెనెన్స్ని పొందడం ఏ సంవత్సరం నుంచి వృద్ధులకు హక్కుగా లభించింది? ఏ చట్టం ద్వారా లభించింది? రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆధారంగా వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారు? రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆధారంగా 1999 జాతీయ వృద్ధుల విధానాన్ని ఏర్పాటు చేశారు? అదే సంవత్సరం 1999లో అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరంగా కూడా ఆ సంవత్సరాన్ని మనం జరుపుకుంటాం. అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతమంది వృద్ధులకు జిల్లాలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు? అలాగే అల్జీమర్స్ అంటే ఏంటి? ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో ఇలా వృద్ధులకు సంబంధించిన శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, సాంస్కృతిక సమస్యలు, అసలు వృద్ధాప్యం వల్ల అసలు వృద్ధులంటే ఎవరు చట్ట ప్రకారము, వృద్ధులతో సమాజానికి ఉనగూరేటువంటి ప్రయోజనం ఏంటి, వృద్ధులను ఎందుకు సంరక్షించుకోవాలి, వృద్ధులకు ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం కావడము, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు కాస్త న్యూక్లియర్ కుటుంబాలుగా మారడం వల్ల వృద్ధుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, అంటే ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది వృద్ధుల మీద ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తూ ఉంది. సో లాంటి అంశాలతో పాటు వృద్ధులకు వచ్చేటువంటి సమస్యలతో పాటు అంతర్జాతీయ పరంగా వృద్ధులకు సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, రాజ్యాంగంలో వృద్ధులకు సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి, వృద్ధాప్యం సాఫీగా కొనసాగడానికి, ఆటంకాలు లేని, ఇబ్బందులు లేని వృద్ధాప్యం కొనసాగడానికి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, అందులో భాగంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత ఏంటి తల్లిదండ్రుల పట్ల కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వృద్ధుల పట్ల, ఒకవేళ కొడుకులకు సంతానం వృద్ధులని నిరాదరణకు గురి చేస్తే అప్పుడు వాళ్ళు ఎలా కుమారుల నుంచి కంపెన్సేషన్ని కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ పొందొచ్చు, అందుకోసం ఏదైనా మెకానిజం ఉన్నదా? సో ఈ యాంగిల్లో మనము ఈ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య సంవత్సరం, వృద్ధాప్య దినోత్సవము, వృద్ధాప్య అంటే ఓల్డ్ ఏజ్ రైట్స్ డిక్లరేషను, ఆర్టికల్ 41, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకము, జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం అంతకంటే ముందు 1995లో, 2007వ సంవత్సరంలో జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం కాస్త ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్గా మారింది. మన తెలంగాణలో ఆసరా పింఛన్ పథకము. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వృద్ధాప్య ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఈ పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ని వినండి. సో దీనికంటే ముందుగా ఒక టెర్మినాలజీ 2-3 పదాలను మీరు అర్థం చేసుకోవాలి. జేరంటాలజీ అంటే అది వృద్ధులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని మనం జేరంటాలజీ అంటాం. మరి జెరియాట్రిక్స్ అంటే ఏంటి? జేరంటాలజీ అనేది వృద్ధులకు సంబంధించిన అన్ని సమస్యలను అధ్యయనం చేస్తే, జెరియాట్రిక్స్ మాత్రము వృద్ధులకు సంబంధించినటువంటి కేవలము వృద్ధుల ఆరోగ్య సమస్యల్ని మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా అది. జెరంటాలజీ వృద్ధులని ఇన్ జనరల్గా స్టడీ చేస్తుంది, అంటే వృద్ధుల అధ్యయన శాస్త్రమే జెరంటాలజీ. అలాగే వృద్ధుల వైద్య శాస్త్రము జెరియాట్రిక్స్. ఈ జెరియంటాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మెక్నివోక్ అనేటువంటి శాస్త్రవేత్త జెరంటాలజీ అనేటువంటి పదాన్ని ఉపయోగించినాడు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము 60 సంవత్సరాలు దాటినటువంటి వారు వృద్ధులు, అలాగే 80 సంవత్సరాలు దాటినటువంటి వారు వయోవృద్ధులు. భారతదేశంలో కనుక చూసుకుంటే ప్రస్తుతము 2011 జనాభా లెక్కల ప్రకారము 10,38,00,000 మంది వృద్ధులు ఉన్నారు. 10,38,00,000 మంది వృద్ధులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వృద్ధులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత వృద్ధుల సంఖ్యలో 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. అయితే మనం మామూలుగా లింగ నిష్పత్తి చూసుకున్నట్టయితే పురుషుల సంఖ్య ఎక్కువగాను, స్త్రీల సంఖ్య తక్కువగాను ఉంటుంది. కానీ వృద్ధుల విషయంలో మాత్రము వృద్ధ స్త్రీల సంఖ్య అధికంగా ఉంటుంది, వృద్ధ పురుషుల సంఖ్య
తక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం అనేది ఏంటంటే జీవితాంతము పనిచేసి ఒక సమాజంలో విలువైనటువంటి ఒక పరిణితితో కూడినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి నాలెడ్జ్ రిజర్వాయర్స్‌గా వృద్ధులను మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ వృద్ధాప్యము వచ్చిన తర్వాత మనకున్నటువంటి చట్టాల ప్రకారము రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు కాబట్టి సో ఇలా ఒక 1000 మంది పనిచేసే సామర్థ్యం గల వ్యక్తులకి ఆధారపడి ఉన్నటువంటి వృద్ధుల సంఖ్యనే జనాభా లెక్కల పరిభాషలో ఓల్డ్ ఏజ్ డిపెండెన్స్ రేట్ ఓడిఆర్ లేదా వృద్ధాప్య ఆధార రేటు అంటాం. ఎందుకంటే దీని మీద ప్రశ్న రావచ్చు, భారతదేశంలో అత్యధిక వృద్ధాప్య రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇన్ జనరల్గా భారతదేశంలో వృద్ధాప్య ఆధార రేటు ఏంటి? సో వీటికి సమాధానం తెలుసుకోబోయే ముందు అసలు వృద్ధాప్య ఆధార రేట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి 1000 మంది పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వృద్ధుల సంఖ్య. ప్రతి 1000 మంది పని చేయగల సామర్థ్యం ఉన్న వారికి ఉన్న వృద్ధుల సంఖ్య భారతదేశంలో కనుక జనరల్గా చూసుకున్నట్టయితే 142 ఉంది వృద్ధాప్య ఆధార రేటు. అంటే 142 అంటే 1000 మంది పనిచేసే వాళ్ళు ఉంటే వారికి 1000 మంది పనిచేసే వారికి 142 మంది ఆధారపడేటువంటి వృద్ధులు భారతదేశ జనాభాలో ఉన్నారు. ఈ వృద్ధాప్య ఆధార రేటు కేరళలో అత్యధికంగా 196 ఉంది. భారతదేశంలో చూసుకుంటే జనరల్గా 142, కేరళలో 196 అత్యధిక వృద్ధాప్య ఆధార రేటు కేరళలో మనకి అవపడుతూ ఉంది. మన సంక్షేమ యంత్రాంగం పరంగా చూసుకున్నప్పుడు వృద్ధుల సంక్షేమం అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలో మనకి వృద్ధుల సంక్షేమం అనేది భాగంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగానికి మంత్రులుగా థవర్చంద్ గెహ్లట్ గారు సంక్షేమ మంత్రులుగా ఉంటున్నారు. అలాగే వృద్ధాప్య అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిగా ఉన్నవారే డిఫాక్టో చైర్మన్గా నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని ఒక సంస్థ ఉంటుంది కేంద్రం పరిధిలో, అంటే జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వృద్ధులకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ని 2007వ సంవత్సరంలో సీనియర్ సిటిజన్స్ అనే పేరు మీద మార్పు చేశారు. 2012వ సంవత్సరంలో పునర్నిర్మించారు. దీనికి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వృద్ధుల సంక్షేమం విషయంలో సలహాలు, మార్గదర్శకాలను ఇస్తారు. వృద్ధుల యొక్క శారీరక సమస్యలు మనం చూసినట్టయితే ఒకటి వృద్ధాప్య మతిమరుపు అంటాం, దాన్నే అల్జీమర్స్ అంటాం. ఈ వృద్ధాప్య మతిమరుపు అనేది చాలా తీవ్రంగా వృద్ధుల్లో కనబడుతుంది. సెప్టెంబర్ 21ని ప్రపంచ అల్జీమర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాము. అల్జీమర్స్ అంటేనే వృద్ధాప్యం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టము న్యూరాన్స్ దెబ్బతినడం వల్ల వృద్ధుల్లో సాధారణంగా వచ్చేటువంటి మతిమరుపు అల్జీమర్స్. అలాగే అత్యధిక శాతం వృద్ధులు అంటే 88% వృద్ధుల్లో అంధత్వ సమస్యలు తీవ్రంగా ఉన్నవి. క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు, ఈ క్రింది వానిలో వృద్ధుల్లో అత్యధికంగా గోచరించేటువంటి శారీరక సమస్యని గుర్తించండి అన్నప్పుడు మీరు అల్జీమర్స్ అని పెట్టకుండా ఏంటి పెట్టాలి? అంధత్వాన్ని పెట్టాలి. ఎందుకంటే 85% వృద్ధులు అంధత్వానికి లోనవుతున్నారు. దీంతో పాటుగా హైపర్ టెన్షన్, రొమాటైడ్ ఆర్థరైటిస్ అండ్ పార్కిన్సన్ అంటే మామూలుగా వణికేటువంటి లక్షణాలతో కూడినటువంటి వ్యాధులు, అలాగే బీపీ, షుగర్, కరోనరీ డిసీజెస్ లాంటివి వృద్ధులను తీవ్రంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నవి. ఈ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు కాస్త న్యూక్లియర్ కుటుంబాలుగా, నూతన స్థానిక కుటుంబాలుగా ఏర్పడుతూ విచ్ఛిన్నం చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీస్ ఎక్స్టెండ్ అవ్వకుండా పోవట్లేదు. కాబట్టి వృద్ధులు కుటుంబంలో ఒంటరిగా ఉంటూ పక్షులు వదిలిపెట్టినటువంటి ఖాళీ గూడు వలె, అంటే ఖాళీ గూడులో ఉన్నటువంటి ఒక రకమైన మానసిక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్నే సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ లేదా ఖాళీ గూడు వ్యాధి, అంటే తన పిల్లలందరూ గూడు నుంచి బయటికి వెళ్ళినప్పుడు గూడు ఎలా బోసిపోయి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో వృద్ధులు ఉంటున్నారు. కాబట్టి మధ్య వయస్సు వచ్చిన తర్వాత, అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్, ఖాళీ గూడు వ్యాధి అనేది వృద్ధుల్లో ఉన్నటువంటి సామాజిక ఏకాంతానికి, మానసిక ఏకాంతానికి
పరాకాష్ఠగా వచ్చేటువంటి ఒక రకమైన సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఒక వ్యాధిగా మనం చెప్పుకుంటాము. కాబట్టి కాలిగూడు వ్యాధి అనేది వృద్ధుల్ని చాలా మనోవేదకు గురి చేస్తూ ఉంది. ఉమ్మడి కుటుంబాల్లో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాల్లో కర్తగా ఉంటూ పెత్తనం చెలాయిస్తూ అన్ని రకాల కుటుంబ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి కుటుంబ కర్త కాస్త ఇప్పుడు డినే అంటే అతని యొక్క అవసరాలు డినే గురి చేసి ఐసోలేటెడ్గా అయిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటువంటి సంస్కృతి రావడము, పిల్లలు వదిలిపెట్టి వెళ్ళడము. సో ఇలాంటి కారణాల వల్ల సామాజికంగా మరియు ఈ శారీరకంగా వచ్చేటువంటి సమస్యలతో పాటు ఈ అంటే కుటుంబం దూరమైనటువంటి, పిల్లలు దూరమైనటువంటి భావన, మానసిక ఏకాంతం అనేటువంటి భావన రావడంతో వృద్ధులు ఈ శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా ఏకకాలంలో అనుభవిస్తున్నారు. ఈ సమాజంలో వృద్ధులు చాలా విలువైనటువంటి వారు. వాళ్ళని సంరక్షించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ రిజర్వాయర్సు. పోయిన జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్య ఉన్నటువంటి వారధి లాంటి వారు. వాళ్ళు సంస్కృతిని, మన యొక్క ఆచారాల్ని, సాంప్రదాయాల్ని, విలువల్ని, కట్టుబాట్లని మన జనరేషన్కి ట్రాన్స్మిట్ చేసినారు. ఈరోజు వృద్ధులు ఎలా చూసుకుంటున్నారో ఈ జనరేషను, వచ్చే జనరేషన్ కూడా వీళ్ళు వృద్ధులైన తర్వాత అలానే చూసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విలువల్ని కొనసాగించేటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఈ వృద్ధులను ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వదిలేయడము, నెగ్లెక్ట్ గురి చేయడము, అలాగే వృద్ధులకు సరి అయినటువంటి వైద్య సంరక్షణ లేకపోవడము, వారికి కౌన్సిలింగ్ లాంటి సౌకర్యాలు లేకపోవడము, ఉండడానికి ఇల్లు లాంటి సౌకర్యాలు లేకపోవడము, పిల్లలు వృద్ధుల దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసుకొని తర్వాత వాళ్ళని సామాజిక నిరాధారణకి, సాంఘిక నిరాధారణకి, కుటుంబ నిరాధారణకి గురి చేయడము. సో ఇలాంటి సమస్యల ఒడిలో చిక్కుకొని వృద్ధులు నష్టపోతున్నారు. కాబట్టి వృద్ధులకు సంబంధించి ప్రభుత్వము వృద్ధుల తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అలాగే వృద్ధుల యొక్క సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు, మార్గదర్శకత్వాలను అందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగంలో కూడా నిబంధన 41 ద్వారా వృద్ధులకి సామాజిక సహాయతను మరియు సామాజిక రక్షణను అందివ్వాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయాలని మనం అర్థం చేసుకొని వృద్ధుల పట్ల రాజ్యాంగం ఏం చెప్తుంది, సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. సో అందులో భాగంగా మనం ముందుగా ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మరియు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అంటే, వృద్ధులు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి కూడా మానవ హక్కుల్లో భాగంగా విశ్వమానవ హక్కుల్లో వృద్ధుల హక్కులను కూడా భాగంగా పేర్కొనడం జరిగింది. సో దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే మనకి అక్టోబర్ 1వ తేదీని, అక్టోబర్ 1ని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అక్టోబర్ 1ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల దినంగా జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే, ఈ దినోత్సవాలు జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం, సొసైటీలో వృద్ధుల గురించి డిస్కషన్ పెట్టడం, వృద్ధుల గురించి కార్యక్రమాలు చేయడం వల్ల కొంతమంది సమాజ దృక్పథంలో మార్పు రావడం జరుగుతుంది. అందుకోసమే ఈ మహిళా దినోత్సవాలు, వికలాంగుల దినోత్సవాలు, వృద్ధుల దినోత్సవాలు, ఎయిడ్స్ దినోత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగంగానే అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. అలాగే వృద్ధుల విషయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 1999వ సంవత్సరం. ఎందుకంటే 1999వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరంగా ప్రకటించింది. అలాగే 1999వ సంవత్సరాన్నే భారత ప్రభుత్వము జాతీయ వృద్ధాప్య విధానాన్ని ప్రకటించింది. కాబట్టి 2 విషయాల్లో మనకి 1999 గుర్తుకొస్తుంది. ఒకటి అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరము, అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు భారతదేశ వృద్ధుల విధానాన్ని కూడా 1999 సంవత్సరంలో మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈ దేశము 1999వ సంవత్సరంలో వృద్ధుల విధానాన్ని అడాప్ట్ చేసుకొని కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. అదేంటంటే, వృద్ధులను ఇంటిగ్రేటెడ్గా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి, సమాజంలో వారి వృద్ధుల పట్ల ఉన్నటువంటి అవగాహనను పెంపొందించాలి, వృద్ధుల ప్రాముఖ్యతని తెలియజేయాలి, అలాగే వృద్ధులకి సంరక్షణని, వృద్ధులకి సామాజిక సహాయతని కల్పించాలి. అలాగే ఎవరైతే నిరాదరణకు గురి చేస్తున్నారో వృద్ధులకు నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు సంబంధించిన హక్కులు పరిరక్షించేటువంటి మెకానిజంను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ లక్ష్యాలతో 1999లో జాతీయ వృద్ధాప్య విధానాన్ని మనం రూపొందించుకున్నాము. అదే సంవత్సరం 1999లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ని కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే మనము జూన్ 15న ఐక్యరాజ్య సమితి వృద్ధులకు సంబంధించి మరొక రోజుని ప్రకటించింది. అదే వృద్ధుల పట్ల జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి సమాజంలో అవగాహన పెంపొందిస్తారు. జూన్ 15
రెండు తేడాలు గుర్తుపెట్టుకోవాలి మనకి. అక్టోబర్ 1 అనేది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. కానీ జూన్ 15 అనేది మాత్రము వృద్ధుల పట్ల జరుగుతున్న అవగాహనకు సంబంధించి సమాజంలో అవగాహన చేపట్టేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫోర్త్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో 41వ అధికరణ కింద వృద్ధులకి, వికలాంగులకి, అలాగే అలాంటి వారికి పోలిన వాళ్ళకి సామాజిక సహాయత పథకాలు ఇస్తూ వారికి సామాజిక రక్షణను కల్పించాలని రాజ్యాంగం ప్రభుత్వాల్ని డైరెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ ఆదర్శిక సూత్రాన్ని నిజం చేస్తూ 1999వ సంవత్సరంలో ఒక విధానాన్ని ప్రకటించడం చెప్పుకున్నాం. ఇంతకుముందు జాతీయ వృద్ధుల విధానాన్ని ప్రకటించుకున్నాము. అలాగే 1995వ సంవత్సరంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకాన్ని కూడా భాగంగా చేయడం జరిగింది. అంటే భారతదేశంలో నిబంధన 41ని అనుసరించి వృద్ధులకు సంబంధించి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఒకటి ఏంటంటే జాతీయ విధానాన్ని 1999లో రూపొందించుకోవడం వృద్ధులకు సంబంధించి. రెండవది వచ్చేసి వృద్ధులకి పింఛన్ను అందిస్తూ వారికి కొంచెం ఆర్థికంగా అండగా ఉండడం కోసమని 1995లో ప్రారంభించినటువంటి జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా వృద్ధులకి కూడా పింఛన్లు అందిస్తూ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకాన్ని 1995లో ప్రారంభించినారు. ఈ 1995లో ప్రారంభించిన జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం కాస్త 2007వ సంవత్సరంలో ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకంగా మారింది. గుర్తుపెట్టుకోండి, 1995 జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకము, 2007 ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకంగా గుర్తుపెట్టుకోవడం జరిగింది. దానినే తెలంగాణ ప్రభుత్వము ఆసరా పింఛన్ పథకంగా అమలు చేస్తూ ఉంది. నెలకు 1000 రూపాయలు వృద్ధులకు అందిస్తుంది. 80 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 1500 అందిస్తుంది. తెలంగాణలో అత్యధికంగా వృద్ధాప్య ఆసరా పథకం కింద అత్యధిక వృద్ధాప్య పింఛన్ పొందుతున్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. సో అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటువంటి వారి కిందికి వృద్ధుల సంక్షేమం వస్తుంది. కాబట్టి వృద్ధులకు సంబంధించినటువంటి మానవ వనరులు పెంపొందించడం, ఈ జెరియాట్రిక్స్ మరియు జెరంటాలజీ సబ్జెక్టు డెవలప్ చేసి తద్వారా వృద్ధులకు సంబంధించిన పరిశోధనలు పెంపొందించడం కోసము ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో భాగంగా ఒక సంస్థను స్టార్ట్ చేసినారు. ఆ సంస్థ పేరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, NISD. అడగచ్చు, NISD ఏ మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తుంది. అలాగే మనకి ఇంకొక చట్టం ఉంది, అదేంటంటే హిందూ పోషణ మరియు దత్తత చట్టం. దీన్ని 1956వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. హిందూ దత్తత మరియు పోషణ చట్టము 1956. ఈ చట్టం ప్రకారము తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల నుంచి చట్టబద్ధంగా మెయింటెనెన్స్ను అడిగేటువంటి హక్కు ఉన్నది. అడగచ్చు క్వశ్చన్, ఈ క్రింది వానిలో తల్లిదండ్రులకు పిల్లల నుంచి మెయింటెనెన్స్ పొందేటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి చట్టం ఇది. హిందూ దత్తత మరియు పోషణ చట్టము 1956. సో ఇన్ని రకాలుగా రక్షణ ఉన్నప్పటికీ కూడా ఈ మారినటువంటి విలువలు, పతనమవుతున్నటువంటి మానవ సంబంధాలు వృద్ధులను ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 2007వ సంవత్సరంలో వృద్ధుల యొక్క హక్కులను సమగ్రంగా పరిరక్షిస్తూ వారి హక్కులను పరిరక్షించడానికి ఒక మెకానిజాన్ని డెవలప్ చేస్తూ 2007వ సంవత్సరంలో వృద్ధుల హక్కుల విషయంలో ఒక మైల్ స్టోన్ లాంటి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టము 2007 అంటాం. దీన్ని ఫుల్ యాక్ట్ పేరు ఏంటంటే ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఇందులో 2 పదాలని గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్స్. అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా బతికి ఉంటే, అంటే కుటుంబంలో 18 సంవత్సరాలు దాటినటువంటి మేజర్ ఎవరైతే ఉంటారో వాడి యొక్క బాధ్యత ఏంటంటే ఈ చట్టం ప్రకారము తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం కుటుంబంలో మేజర్ అయినటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే తన తల్లిదండ్రులను మరియు తన తల్లిదండ్రులతో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సీనియర్ సిటిజన్లను కూడా సంరక్షించాలి, అది వాడి బాధ్యత. సో దాంతోపాటు ఒకవేళ పిల్లలతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే వృద్ధులు ట్రిబ్యునల్స్ని అప్రోచ్ కావచ్చు. ఏ ట్రిబ్యునల్స్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఈ తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్స్. ఈ చట్టం కింద 2 రకాల ట్రిబ్యునల్స్ ఏర్పాటైతాయి. ఒకటి డివిజనల్ లెవెల్లో, రెండవది జిల్లా లెవెల్లో. డివిజనల్ లెవెల్లో ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్స్ని ఓల్డ్ ఏజ్ ట్రిబ్యునల్స్ అంటాము, ఎల్డర్లీ ట్రిబ్యునల్స్ అంటాము.
ఇలాంటి ట్రిబ్యునల్స్ మన తెలంగాణలో 42 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. సో దీని మీద తీర్పు నచ్చనప్పుడు వృద్ధులు ఇంకా ఫర్దర్‌గా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అప్పీలేట్ ట్రిబ్యునల్‌కి కూడా వెళ్ళొచ్చు. అంటే ఏంటి ఇక్కడ 2007 తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం ఏం చేసింది? సంరక్షణను పొందడం హక్కుగా కల్పించింది. 2 ఒకవేళ వాళ్ళు సంరక్షించకపోతే వాళ్ళ హక్కును సంరక్షించుకోవడానికి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ట్రిబ్యునల్స్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకా అంతకంటే పైన ఉన్నటువంటి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ జిల్లా స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్స్కి వెళ్ళొచ్చు. అలాగే ట్రిబ్యునల్స్ నుంచి గరిష్టంగా 10,000 రూపాయల వరకు తమ పిల్లల నుండి తల్లిదండ్రులు మెయింటెనెన్స్గా పొందేటువంటి అవకాశం కూడా ఈ చట్టం కింద ఉంది. అలాగే తల్లిదండ్రుల హక్కు మరియు పిల్లల బాధ్యతలతో పాటుగా ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా ఈ చట్టం గుర్తు చేసింది. ఎలా అంటే ప్రతి 150 మందికి ఒక ఓల్డేజ్ హోమ్ను ఖచ్చితంగా కట్టియాలి అని ఈ చట్టము ప్రభుత్వాన్ని గుర్తు చేసింది. అలాగే ఎవరైతే పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తారో వారి దగ్గర నుంచి తల్లిదండ్రులు మరలా తిరిగి ఆస్తిని పొందేటువంటి అవకాశాన్ని కూడా వృద్ధులకు ఈ చట్టం కల్పించింది. కాబట్టి ఇన్ని రకాల రక్షణలు ఈ తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం కింద వృద్ధులకు వచ్చినాయి. కాబట్టి ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది వృద్ధుల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు. సో దీంతో పాటుగా వృద్ధుల గురించి, వృద్ధుల సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి, సంస్థలకి, స్వచ్ఛంద సంస్థలకి మరియు సంఘ సంక్షేమ కార్యకర్తలకి కేంద్రము 2013 సంవత్సరం నుంచి వృద్ధాప్య రంగంలో బాగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, వాళ్ళని గుర్తిస్తూ వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డ్ లేదా సీనియర్ సిటిజన్స్ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎప్పటి నుంచి 2013 నుంచి దీన్ని వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డు అంటాము. మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు వృద్ధులకు చేసినటువంటి వృద్ధ వైద్య రంగం అంటే జెరియాట్రిక్స్ రంగంలో చేసిన సేవలకు గాను ఎయిమ్స్ వారు అవార్డు గెలుచుకున్నారు. అలాగే హెల్పేజ్ ఇండియా అనేటువంటి స్వచ్ఛంద సంస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారతదేశంలో కూడా హెల్పేజ్ ఇండియా అనేటువంటి సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఈ సంస్థ వారు కూడా వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే నవంబర్ 10, 2014 నుంచి లైఫ్ సర్టిఫికేట్ని జీవన్ ప్రమాణ్ అనేటువంటి పథకం కింద అందజేస్తున్నారు. అలాగే మనకు తెలుసు అది 1975 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రోగ్రాము 20 సూత్రాల పథకం. 20 సూత్రాల పథకాన్ని మనకు 1970లో స్టార్ట్ చేసినాము. ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం 20 సూత్రాలుగా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఆ 1975లో ఏర్పాటు చేసుకున్న 20 సూత్రాల్లో 16వ సూత్రము వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటిది. కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం 1996వ సంవత్సరం నుంచే ఎన్జిఓలకి, నెహ్రూ యువ కేంద్రాలకి, సివిల్ సొసైటీస్కి వృద్ధాప్య హోమ్స్, ఓల్డేజ్ హోమ్స్ కడతామంటే ఎంకరేజ్ చేస్తామండి. అంటే ఎన్జిఓ సెక్టార్లో ఓల్డేజ్ హోమ్స్ని ఎంకరేజ్మెంట్ అనేది అసిస్టెన్స్ టు ద ఓల్డేజ్ హోమ్స్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వము 1996 సంవత్సరం నుండే అమలు చేస్తూ ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మంత్రి చైర్మన్గా జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ని పెట్టడం జరిగింది. వృద్ధులకి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేలా చేసి వారికి వృద్ధాప్యం క్వాలిటీతో కూడినటువంటి వృద్ధాప్యాన్ని అందించాలి. అది ముఖ్య ఉద్దేశం. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పీపుల్ యొక్క ఉద్దేశం వృద్ధులకి క్వాలిటీ లైఫ్ని ప్రొవైడ్ చేయాలి. ఎట్లా క్వాలిటీ లైఫ్ని? ప్రతి 25 మందికి ఒక ఓల్డేజ్ హోమ్ను ప్రొవైడ్ చేయాలి. ప్రతి 50 మంది వృద్ధులకి మల్టీ ఓల్డేజ్ సెంటర్స్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి మొబైల్ మెడికల్ కేర్ని ప్రొవైడ్ చేయాలి. సమాజంలో అవేర్నెస్ని తీసుకురావాలి. వృద్ధులకు సంబంధించి ఫిజియోథెరపీ సర్వీసెస్ని డెవలప్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రైతు సంఘాలు, మహిళా సంఘాలు, తర్వాత యువజన సంఘాలు ఉన్నట్టుగా వృద్ధ సంఘాలు కూడా ఉండాలి. ఇది విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయము. వృద్ధ సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమైతే వృద్ధులందరూ ఒక దగ్గర ఉంటారు, వారి సమస్యలను తీర్చిదిద్దుకుంటారు. దాని ద్వారా ఒక సమిష్టి అంటే ఒక గ్రూప్ లివింగ్ రావడం వల్ల వారిలో సామాజిక ఏకాంతము, మానసిక ఏకాంతం అనేది దూరం అవుతుంది. కాబట్టి మనం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పీపుల్ యొక్క ముఖ్య లక్షణాలను మనం పరిశీలించినట్టయితే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్జిఓస్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పిఆర్ఐస్ అండ్ ప్రొవైడింగ్ క్వాలిటీ లైఫ్ ఫర్ ది ఎల్డర్లీ పీపుల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓల్డేజ్ హోమ్ ఫర్ 25 మంది ఎల్డర్ పీపుల్కి ఒక ఓల్డేజ్ హోమ్ని ప్రొవైడ్ చేయడం, ప్రతి 50 మందికి బహుళ సేవలతో కూడినటువంటి ఓల్డేజ్ హోమ్ని ప్రొవైడ్ చేయడము,
అలాగే మొబైల్ మెడికల్ కేర్ని ప్రొవైడ్ చేయడము, సమాజంలో వృద్ధుల పట్ల అవేర్నెస్ని డెవలప్ చేయడము, దాంతోపాటు వృద్ధులకు సంబంధించి ఫిజియోథెరపీని ప్రోగ్రామ్ని డెవలప్ చేయడము, ఫిజియోథెరపీ సేవలు అందించడం, ముఖ్యంగా వృద్ధ సంఘాలను ఏర్పాటు చేయడం. క్వశ్చన్ పడుతుంది, ఈ క్రింది వాళ్ళలో వృద్ధ సంఘాలని ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు? తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్, ఇంకేదైనా అడగచ్చు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ లేదా ఓల్డర్ పర్సన్కి సంబంధించి వృద్ధ సంఘాలు అనేది వృద్ధుల యొక్క సామాజిక జీవనంలో ఏకాంతాన్ని తొలగించడానికి కీలక పాత్ర వహించాలని మనం చెప్పుకోవచ్చు. అలాగే వృద్ధులకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి కాంప్లికేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పినాం. ఒక పక్కన కరోనరీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఒక పక్కన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరో పక్కన అల్జీమర్స్ ఉంటుంది, మరో పక్కన రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ వృద్ధులకు సంబంధించిన వైద్య శాస్త్రం అనేది రీసెంట్గా డెవలప్ అయింది, అంతకుముందు ఎక్కువ లేకుండే. కాబట్టి ప్రతి స్థాయిలో, అంటే చిన్నపిల్లలకి ఇంటికి వెళ్ళి ఎట్లయితే వ్యాక్సిన్ ఇస్తున్నాము, ప్రతి గ్రామ స్థాయిలో రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ఎట్లా ఇస్తున్నాము, గ్రామ స్థాయిలో ఐసీడీఎస్ ఎలా అందిస్తున్నాం, వృద్ధులకు కూడా ప్రతి స్థాయిలో, అంటే ప్రైమరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్లో, సెకండరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్లో, టెరిషరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్, అంటే పిహెచ్సి నుంచి మొదలు పెడితే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి మొదలు పెడితే మనకి రెఫరెన్స్ హాస్పిటల్ స్థాయి వరకు కూడా, రీసెర్చ్ హాస్పిటల్ స్థాయి వరకు కూడా వృద్ధులకు సంబంధించిన సేవలు అందించాలనే ఉద్దేశంతో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ అనేటువంటి పథకాన్ని 2010-2011లో ప్రారంభించినారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ వారు అమలు చేస్తారు. ఈ పథకం పెట్టి ఏం చేశారంటే, దేశవ్యాప్తంగా వృద్ధులకు సంబంధించి జెరియాట్రిక్స్కు సంబంధించి వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి వైద్య సమస్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా 8 రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేసినారు. ఈ 8 రీజనల్ సెంటర్స్ ద్వారా ఆయా ప్రాంతాల పరిధిలో వృద్ధులకు సంబంధించిన వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మెరుగుపరుస్తూ ముందడికి వెళ్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈ పథకం కిందనే మొబైల్ జెరియాట్రిక్ కేర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో జెరియాట్రిక్ వార్డుని పెట్టడం జరిగింది. అలాగే నర్సింగ్ చదివేటువంటి విద్యార్థులకు, ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులకు కూడా వృద్ధుల సమస్యల పట్ల అవగాహన ఉండాలని చెప్పేసి జెరియాట్రిక్స్ని వాళ్ళ సిలబస్లో, ఎంబీబీఎస్లో సిలబస్లో భాగంగా, నర్సింగ్లో సిలబస్లో భాగంగా చేయడం జరిగింది. ఇవి వృద్ధులకు సంబంధించినటువంటి స్పెసిఫిక్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాము, అందులో జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకము, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకము, తెలంగాణలో ఆసరా పింఛన్ పథకము, అలాగే ఆర్టికల్ 41 1999 జాతీయ వృద్ధాప్య విధానము, మరి అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే జెరియాట్రిక్స్ అంటే ఏంటి, జెరంటాలజీ అంటే ఏంటి, ఎవరు ముందుగా జెరియాంటాలజీ అనే పదాన్ని ఉపయోగించారు, దానికంటే ముఖ్యంగా ఇందులో తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 స్పెషల్ హక్కులు కల్పించింది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు మెయింటెనెన్స్ పొందొచ్చు, తెలంగాణలో ఎన్ని ట్రైబ్యునల్స్ ఉన్నాయి, సో డిస్ట్రిక్ట్ అప్పీలేట్ అథారిటీ అంటే ఏంటి, ఓల్డేజ్ హోమ్స్ని ఈ చట్టం కింద ఎంతమందికి ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డరీ పీపుల్ అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటితో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీలు 2009వ సంవత్సరంలో IRDA వారు 65 సంవత్సరాల వరకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొని రావడం జరిగింది. అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా వృద్ధులకి 3 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే కూడా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయడం లేదు. అలాగే 80 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు 5 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా కానీ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరము వృద్ధులకి కనుక 20,000 వరకు ఖర్చు పెట్టినట్టయితే, తన కుటుంబానికి సంబంధించిన వృద్ధుల కోసం 20,000 వరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ కింద వృద్ధులకు వైద్యపరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవచ్చు. అలాగే సివిల్ ఏవియేషన్ వారు 50% సబ్సిడీతో విమాన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైన్స్లో కూడా 40% సబ్సిడీతో ట్రైన్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీల్ చైర్లు, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రిజర్వేషన్లు, సో ఇలాంటి కార్యక్రమాలతో వృద్ధులకు ఉన్నటువంటి అవస్థలు తొలగించేటువంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ టాపిక్లో మీరు వృద్ధుల సంరక్షణ చట్టం 2007, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్, అలాగే ఆర్టికల్ 41,
సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఇందిరాగాంధీ ప్రోగ్రామ్, ఇందిరాగాంధీ వృద్ధాప్య పింఛన్ పథకం, ఆసరా పింఛన్ పథకము. ఈ 4-5 ఏరియాస్లో మీరు బాగా చదువుకున్నట్టయితే ఖచ్చితంగా వృద్ధాప్యం నుంచి ఈ సోషల్ స్ట్రక్చర్ విభాగమే కాకుండా ఎకానమీలో సోషల్ సెక్యూరిటీ అనేటువంటి విభాగం నుంచి కూడా వృద్ధులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆర్టికల్ 41 నుంచి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ పథకం నుంచి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో అధ్యయనం చేయండి, సులువుగా 2 మార్కులను పట్టేయండి. వెట్టి చాకిరీ ఆర్ బాండెడ్ లేబర్ లేదా బెగార్ అనేటువంటి వ్యవస్థ గురించి నేర్చుకుందాం. అది కూడా తెలంగాణలో వెట్టి చాకిరీ ఎలా ఉంది అనేటువంటి అంశం మీద ఫోకస్ చేస్తూ వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు, భారతదేశంలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం వెట్టి చాకిరీకి సంబంధించినటువంటిది, వెట్టి చాకిరీని ఏ సంవత్సరం నుండి భారతదేశంలో రూపొందిస్తూ చట్టం చేశారు అన్నప్పుడు అందరూ అభ్యర్థులు 1976 అని పెట్టేస్తారు. కానీ 1975లోనే ఫక్రుద్దీన్ అలీ మొహమ్మద్ గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వెట్టి చాకిరీ నిషేధించడం జరిగింది. తర్వాత 76వ సంవత్సరంలో ఆర్డినెన్స్ స్థానంలో చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎన్హెచ్ఆర్సీ వెట్టి చాకిరీ నిర్మూలనలో ఎన్హెచ్ఆర్సీ యొక్క పాత్రని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని మరియు ఎన్హెచ్ఆర్సీ నియమించినటువంటి శంకరన్ కమిటీ చెప్పినటువంటి అంశాల్లో గాంధీ మరియు గాంధీ ఫౌండేషన్ వారు చేసినటువంటి కార్యక్రమాలను వీటన్నిటిని సమ్మేళితం చేసుకుంటూ మనం వెట్టి చాకిరీని సమగ్రంగా అవగాహన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా వెట్టి చాకిరీ అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వెట్టి చాకిరీ అంటే ఏంటంటే మనం జనరల్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే 1948 సమాన పనికి సమాన వేతనాల చట్టము, సమాన పనికి సమాన వేతనాలు అని చెప్పేటువంటి చట్టము, అలాగే కనీస వేతనాల చట్టము లాంటి చట్టాలకు లోబడి కాకుండా పని చేయించుకున్నవాడి ఇష్టం మేరకు, పని చేయించుకున్నవాడి అభిష్టం మేరకు ఎంతో కొంత ఇవ్వడం, లేదా బలవంతంగా శ్రమ చేయించుకొని ఒక పైసా కూడా ఇవ్వకుండా ఊరికనే పని చేయించుకోవడం, లేదా భయపెట్టి బెదిరించి అప్పిచ్చినానని చెప్పేసి, లేదా వడ్డీ కింద, లేదా మీ నాన్న అప్పు చేస్తున్నాడు కాబట్టి నువ్వు పని చేయాలని చెప్పేసి, ఇలా ఈ రకరకాల కారణాలతోటి ఒక వ్యక్తి యొక్క శ్రమను దోచుకునేటువంటి వ్యవస్థని మనం భారతదేశంలో వెట్టి చాకిరీ అని పిలుస్తాము. ఈ వెట్టి చాకిరీ చాలా రూపాల్లో ఉంది. ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకుంటే వెట్టి చాకిరీ అంటే ఏంటంటే ఒక వ్యక్తుల యొక్క శ్రమని రుణం ఇచ్చినటువంటి వ్యక్తి లేదా అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అతని శ్రమకు ఎలాంటి వేతనం చెల్లించకుండా ఊరికేనే అప్పు ఇచ్చినాడు కాబట్టి ఆ మెహర్బానీ కింద, లేదా ఆ భయం కింద, లేదా ఆ వడ్డీ కింద అతని యొక్క శ్రమని కొల్లగొట్టడాన్ని మనం వెట్టి చాకిరీ అంటాము. ఈ వెట్టి చాకిరీలో కొన్ని సందర్భాల్లో అతి తక్కువ వేతనం ఇవ్వడం అవపడుతుంది. కొన్ని సందర్భాల్లో అసలు బెదిరించి పని చేయించుకోవడం, భయపెట్టి పని చేయించుకోవడం కూడా మనకి కానవస్తుంది. ఏది ఏమైనప్పటికీ కనీస వేతనాలు చెల్లించకుండా, సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా, శ్రమకు తగ్గ ఫలితం చెల్లించకుండా, ఎక్కువ గంటలు పని చేసుకొని, అప్పు కింద పని చేయించుకొని, తక్కువ మొత్తాన్ని ఇచ్చి కొన్ని సంవత్సరాల పాటు పని చేయించుకొని, లేదా వడ్డీల కింద పని చేయించుకొని, రుణం ఇచ్చినందుకు కృతజ్ఞతగా పని ఊరికనే చేయించుకోవడాన్ని మనం వెట్టి చాకిరీగా మనం భావించవచ్చు. దేశవ్యాప్తంగా వెట్టి చాకిరీ ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో వెట్టి చాకిరీని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు ఇచ్చినటువంటి 24వ రిపోర్టు ప్రకారము వెట్టి చాకిరీ అంటే ఏంటంటే ఎటువంటి జీతం లేకుండా ఒక కులంలో లేదా ఒక పర్టికులర్ జాతిలో జన్మించినందుకు వారు తప్పనిసరిగా రుణం తీసుకున్న వారి దగ్గర తమ శ్రమను ఊరికనే వారికి అంకితం చేయడాన్నే వెట్టి చాకిరీ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు పేర్కొనడం జరిగింది. అలాగే నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వారు చాలా చక్కగా వెట్టి చాకిరీ యొక్క క్రూర స్వభావాన్ని వ్యక్తపరిచినారు. ఎలా అంటే రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించిన శిశువే వెట్టి చాకిరీ. రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించినటువంటి వెట్టి చాకిరే, రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించిన శిశువే వెట్టి చాకిరీ నేషనల్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినారంటే ఎంత చక్కగా చూడండి. రుణగ్రస్తత అంటే బాకీ పడడం వల్ల మనం ఆ వ్యక్తి బాకీ పడ్డటువంటి వ్యక్తి రుణం తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర పని చేయాల్సి రావడమే అంటే రుణగ్రస్తత, అప్పు పడడము అనేటువంటి తల్లికి జన్మించిన శిశువే వెట్టి చాకిరీ. అంటే పూర్వకాలంలో ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ వడ్డీ చెల్లించడంతో పాటుగా
అప్పు ఇచ్చినందుకు గాను మెహర్బానీగా అతన్ని సంతృప్తిపరిచేందుకు, రుణదాతను సంతృప్తిపరిచేందుకు రుణగ్రహీత చేసేటువంటి శారీరక శ్రమనే, పుణ్యానికి ఊరికనే చేసేటువంటి శ్రమనే మనం వెట్టి చాకరీ అని చెప్తాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ వారి ప్రకారము 86% మంది గృహ అవసరాల కోసము, ఆరోగ్యం కోసము, ఇంట్లో తిండి కోసం అప్పులు చేసి అప్పుల పాలై ఆ అప్పుల కింద రుణదాతల దగ్గర వెట్టి చాకరీ చేసేటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. మన తెలంగాణలో కనుక చూసినట్టయితే ప్రపంచమంతా వెట్టి చాకరీ ఒక రకంగా ఉంటే, భారతదేశం అంతా ఒక రకంగా ఉంటే, తెలంగాణలో ఒక రకంగా ఉంది. ఇన్ జనరల్గా చూస్తే రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో, మన రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ స్టేట్లో నిమ్న కులాలకు చెందినటువంటి వారు, భూమి లేనటువంటి వారు, ఉపాధి లేనటువంటి వారు, నిరక్షరాస్యులు, అమాయకులు వెట్టి చాకరీలో బలైపోతే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం, ప్రతి ప్రాంతం వారు, ప్రతి వృత్తిని చేపట్టేటువంటి వారు, రైతులు, రజకులు, బ్రాహ్మణులు, వైశ్యులు, తర్వాత స్త్రీలు, పురుషులు, వృద్ధులు, దళితులు, గిరిజనులు, ప్రతి ఒక్కరూ కూడా వెట్టి చాకరీ లోనైనారు. ఎందుకంటే దీనికి చాలా కారణాలు దోహదం చేసినాయి. వాటిని మనం 1 by 1 చూద్దాము. ఎందుకంటే ఈ క్రింది వానలో తెలంగాణలో వెట్టి చాకరీకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, లేదా ఈ క్రింది వానలో తెలంగాణ వెట్టి చాకరీ రూపాన్ని గుర్తించండి. తెలంగాణలో బాలలు అత్యధికంగా వెట్టి చాకరీకి గురైన రూపాన్ని గుర్తించండి. ఈ క్రింది వానలో దేనిని పాలెగార్ల వ్యవస్థ అని కూడా పిలుస్తారు. సర్బాయి వ్యవస్థలో ఏ కులస్తులు సేవలు అందించారు, వెట్టి చాకరీలో భాగంగా వంటలు చేసినటువంటి కులం ఏది, వెట్టి చాకరీలో భాగంగా శారీరక శ్రమను అందించినటువంటి కులం ఏది అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నైజాం పరిపాలన కాలంలో భూస్వాములకు అత్యధికమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వడం వల్ల భూస్వాములు నిరంకుశంగా తయారైపోయి, అలాగే సాలార్జింగ్ 1 తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఫలితంగా అడవులను నరికివేసి కొత్త భూములను వ్యవసాయ యోగ్యంగా తయారు చేసుకోవడం జరిగింది. ఈ భూస్వాములు కొత్తగా అడవులను నరికి వ్యవసాయ భూములను తయారు చేసుకునేటువంటి క్రమంలో రైతులను ఫ్రీగా నాగళ్ళు కట్టుమని, అడవిని చదును చేసేటువంటి పని, అలాగే చదువును చేసినటువంటి అడికి సరిపోను నూతన చెరువులను, కుంటలను నిర్మించుకునేటువంటి పని చేయించేవారు. ఎవరైనా రైతులు భూస్వామి చెప్పినట్టుగా నాగళ్ళు కట్టకపోయినా, గొడ్డలితో వచ్చి అడవిని నరకకపోయినా, చెరువు నిర్మాణంలో పాల్గొనకపోయినా అతని వీపుపై బండను మోపి ఒక రోజంతా ఉంచేటువంటి ఒక అనాగరిక చర్యను నిజాం పరిపాలన కాలంలో చేసేవారు. ఈ రకంగా రైతులు వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిలో రైతు ఒకరోజు తన పొలంలో నాగలి దున్నితే భూస్వామి యొక్క పొలంలో 2 రోజులు నాగలి దున్నాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ రకంగా రైతులు వ్యవసాయ రంగానికి సంబంధించి స్థానిక దొరలకు, భూస్వాములకు, దేశముఖులకు వెట్టి చాకరీ రూపంలో వారి యొక్క సేవలను అందించేటువంటి వారు. అలాగే బ్రాహ్మణులు ఇస్తార్లు మరియు వంటలు చేయడం, ఇస్తార్లు కుట్టడం లాంటి పనిలో బ్రాహ్మణులు తమ యొక్క వెట్టి చాకరీని అందించేవారు. అంటే ఎలాంటి రుణము, ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా బ్రాహ్మణులతో వంటలు, ఇస్తార్లు చేయించుకునేవారు. రైతులతో అంటే ఫ్రీగానే, అంటే ఎలాంటి రుణం చెల్లించకుండా నాగళ్ళు కట్టించుకునేవారు. అలాగే ఎవరైనా అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వైశ్యులు తక్కువ ధరకే తమ వద్ద ఉన్నటువంటి సరుకులని చాలా తక్కువ ధరకి అధికారులకు కావాల్సినటువంటి సరుకులని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా బలవంత పెట్టేవారు. ఇలా వ్యాపారులు లేదా వైశ్యులు నిజాం పరిపాలన కాలంలో దొరలకు, భూస్వాములకు, దేశముఖులకు లేదా నిజాం అధికారులకు కావాల్సినటువంటి సరుకులను తక్కువ ధరకు అందించేటువంటి విధానానికే సర్బాహి అనేటువంటి పద్ధతిని పేరు పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తేనెను సేకరించడము, నెయ్యిని సేకరించడము, వంట సరుకుల్ని సేకరించడం ముఖ్యంగా ఈ తక్కువ ధరలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వైశ్యుల చేతిలో పెట్టి దాన్ని సర్బాహి వ్యవస్థ అని పిలిచేటువంటి వారు. అంటే అలాగే దళితుల్ని శారీరక శ్రమకు వినియోగించుకోవడము, నాగు వడ్డీ చెల్లించలేనటువంటి వ్యక్తులు, లెవీ చెల్లించలేనటువంటి వ్యక్తులు నిర్బంధంగా వెట్టి చాకరీకి చేయించుకునేవారు. నిజాం పరిపాలన కాలంలో గ్రామాల్లో ప్రతి కులం కూడా వెట్టి చాకరీకి లోనైంది. ఈ కులం వెట్టి చాకరీకి లోనవ్వలేదు అనేటువంటి కులం ఏదీ లేదు. అయితే ఇందులో మనకు ప్రస్ఫుటంగా నిజాం పరిపాలన కాలంలో తెలంగాణలో, హైదరాబాద్ రాష్ట్రంలో 3 రకాల వ్యవస్థలు వెట్టి చాకరీలో అంతర్లీనంగా మనకు అవపడతాయి. ఒకటేంటంటే బఘేల వ్యవస్థ, 2 పరవర్ద వ్యవస్థ, 3వది సర్బాహి వ్యవస్థ. బఘేల వ్యవస్థ ఏంటంటే పాలేర్ల వ్యవస్థనే మనం బఘేల వ్యవస్థ అంటాము. అంటే తక్కువ మొత్తంలో ఒక వ్యక్తికి బాగా డబ్బులు అవసరం ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క శ్రమని, తన యొక్క శరీరాన్ని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఒక భూస్వామికి తాకట్టు పెట్టి వారింట్లో పాలేరుగా పనిచేస్తూ ఆ 2 సంవత్సరాలు పనిచేసినటువంటి మొత్తానికి ముందే డబ్బులు పుచ్చుకొని ఆ డబ్బుల కింద పనిచేస్తారు. దాన్నే మనం పాలేర్ల వ్యవస్థ అని ఒక రూపంలో ఉండే దాన్ని బఘేల వ్యవస్థ అనేది. అలాగే పర్వర్ద వ్యవస్థలో చిన్న పిల్లలు
చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దొరలు తర్వాత అక్కడ స్థిరపడినటువంటి నిజాం ఉన్నతాధికారులు చిన్నపిల్లల్ని కొనుక్కొని వచ్చి వాళ్ళతో ఇంటి వెట్టి చాకరీ చేసుకునే వాళ్ళు. దీన్నే మనం పర్వర్ధ వ్యవస్థ అంటాము. సర్బాహి వ్యవస్థ అంటే వైశ్యులు చేసేటువంటి సేవ సర్బాహి వ్యవస్థ అనేవారు. ఈ అన్నిటిని కలిపి సాధారణంగా ఎట్టి అనేటువంటి పేరుతో హైదరాబాద్ సంస్థానంలో విచ్చలవిడిగా రైతుల శ్రమని అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల శ్రమని దోచుకోవడాన్ని మనం నిత్యకృత్యంగా నిజాం పరిపాలన కాలంలో కొనసాగేది. అయితే దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ వ్యవస్థకు వెట్టి చాకరీ వ్యవస్థకు రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వెట్టి చాకరీ వ్యవస్థ ఉంది. ఒక వ్యక్తి అక్కడ 6 సంవత్సరాలకు గాను ఒప్పందం చేసుకొని డబ్బులు తీసుకొని పనిచేసేటువంటి పాలేర్ల వ్యవస్థ ఉత్తరప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో హాలిస్ అని, రాజస్థాన్లో సగ్రిస్ అని, బీహార్లో కామ్యాస్ అని, ఒరిస్సాలో గోలీస్ అని, తమిళనాడులో పాండ్యాస్ అని, కేరళలో అడియాస్ అని, పనియాస్ అని, అలాగే యూపీలో కోల్టాస్ అనేటువంటి వ్యవస్థ రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా ఇది ఉంది. కాకపోతే మన తెలంగాణ స్పెసిఫిసిటీ ఏంటంటే అన్ని ప్రాంతాల్లో కొన్ని నిమ్న కులాలు మాత్రమే బలైనవి. తెలంగాణలో మాత్రం ప్రతి ఒక్క కులం కూడా దొరల పెత్తనం యొక్క మరియు దేశముఖుల యొక్క పెత్తనం యొక్క దాంట్లో భాగమైపోయినాయి. దానికి ప్రధాన కారణాలు నాగువడ్డీ చెల్లించలేకపోవడము, వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగడము, వారికి జీవనోపాధి లేకపోవడము, వెట్టి చాకరీ చేయించినా దొర మీద ఆధారపడి జీవించేటువంటి జీవన విధానం ఉండడము, అలాగే దొరల నిజాం ప్రభు యొక్క నిరంకుశం వల్ల ప్రతి వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా వెట్టి చాకరీలో బలైపోయిగా మనం చెప్పొచ్చు. పర్వర్ధ వ్యవస్థకు కేంద్రంగా అప్పుడు హైదరాబాద్ నగరం ఉండేది. హైదరాబాద్ నగరంలో పర్వర్ధ వ్యవస్థ మీద 1951 సంవత్సరంలో భాటియా కమిషన్ విచారణ జరిపింది. ఆ భాటియా కమిషన్ జరిపినటువంటి ఒక స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ నగరంలోనే 30,000 మంది బాలలు పర్వర్ధ వ్యవస్థలో వెట్టి చాకరీకి లోనైనారు. అలాగే ఆంధ్ర కేంద్ర జనసంఘం వారు వెట్టి చాకరీ అనేటువంటి కరపత్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో పంచి సాధారణ ప్రజల్లో వెట్టి చాకరీ మీద అవగాహన కలగడానికి తీసుకొచ్చారు. ఎందుకంటే వెట్టి చాకరీకి లోనయ్యే వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు, అమాయకులు, అణచివేయబడ్డ వాళ్ళు, వెనుకబడిన వర్గాల వారు, అంటే ఒక నిస్సహాయతకు లోనైనటువంటి వారు, ఎదురించలేనటువంటి వారు. కాబట్టి ఈ కరపత్రాల ద్వారా, రచనల ద్వారా, ఈ అవేర్నెస్ కల్పించడం ద్వారా అప్పుడు ఆంధ్ర మహాసభ వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగి అందులో భాగంగా హైదరాబాద్ వర్తక సంఘం వాళ్ళు వర్తక సంఘం అనేటువంటి కరపత్రిక ద్వారా, అలాగే 1922లో సూర్యాపేట వర్తక సంఘం వారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో 1922లో సూర్యాపేట వర్తక సంఘం వారు మొట్టమొదటిసారిగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసి నిజాం యొక్క సర్బాహి పద్ధతికి వ్యతిరేకంగా నిజాంని ఎదిరించినటువంటి వారు సూర్యాపేట వర్తక సంఘం వారు. అలాగే ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి నాయకుల ప్రమేయం లేకుండా 1929లో తిప్పర్తి గ్రామంలో, నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామంలో వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ప్రజలే సొంతగా ఒక బహిరంగ సభను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆంధ్ర మహాసభ 1వ ఆంధ్ర మహాసభ 16వ తీర్మానము, 6వ ఆంధ్ర మహాసభ 6వ తీర్మానము, 9వ ఆంధ్ర మహాసభ 9వ తీర్మానము, 11వ ఆంధ్ర మహాసభ 27 మరియు 28వ తీర్మానాల ద్వారా వెట్టి చాకరీని చెండాడుతూ వెట్టి చాకరీ నిషేధం కోసమై తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర మహాసభ వారు 1941 డిసెంబర్ 25 నుంచి 1942 జనవరి 1 వరకు ప్రచారం చేశారు. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాలంలో వెట్టి చాకరీ మీద అవగాహన కల్పిస్తూ వెట్టి చాకరీలో అయిన వారికి విముక్తి కలిగించేటువంటి ప్రయత్నాన్ని ఆంధ్ర మహాసభ వారు చేపట్టినారు. అయినప్పటికీ కూడా మన హైదరాబాద్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మనం పరిశీలించినప్పుడు అంటే పర్వర్ధ వ్యవస్థకి హైదరాబాద్ కేంద్రమైనది. అన్ని రకాల వృత్తుల వాళ్ళు, అన్ని రకాల వర్ణాల వాళ్ళు హైదరాబాద్ సంస్థానంలో వెట్టి చాకరీ లోనైనరు. రైతుల నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ్స్ వరకు, అలాగే దళితులు శారీరక శ్రమకు లోనైనరు, స్త్రీలు ఇంటి పని చేయడానికి లోనైనరు, పిల్లల్ని కొనుక్కొని వచ్చి మనకి పర్వర్ధ వ్యవస్థలో భాగంగా హైదరాబాద్లో పిల్లలతో శారీరక శ్రమ చేయించుకున్నారు. పాలేర్ల వ్యవస్థ ద్వారా బగేల వ్యవస్థను తీసుకొని వచ్చిందో. సో ఇదంతా హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే హ్యూమన్ రైట్స్ వాచ్ అనేటువంటి సంస్థ వారి లెక్కల ప్రకారము వాళ్ళు 2003వ సంవత్సరంలో ఇండియా మొత్తం మీద సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం 2003లో హ్యూమన్ రైట్స్ వాచ్ వారి సర్వే ప్రకారము 3,50,000 మంది ప్రజలు 2003 నాటికి వెట్టి చాకరీలో మగ్గి ఉన్నారంట. నవంబర్ 11, 1997న సుప్రీంకోర్టు NHRCని డైరెక్ట్ చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని డైరెక్ట్ చేసింది. ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్
కమిషన్ 2000 సంవత్సరంలో శంకరన్ కమిటీని అపాయింట్ చేసింది. ఈ శంకరన్ కమిటీ 2001 సంవత్సరంలో రిపోర్ట్ ఇచ్చింది. ఆ శంకరన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారము దేశవ్యాప్తంగా కూడా వెట్టి చాకరీ ఏదో ఒక రూపంలో ఉంది. కానీ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు మరియు 172 జిల్లాల్లో శంకరన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము 13 రాష్ట్రాలు మరియు 172 జిల్లాల్లో ఈ యొక్క వెట్టి చాకరీ చాలా ప్రబలంగా ఉంది అని చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే ముందే 1978వ సంవత్సరంలో నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలాగే గాంధీజీ పీస్ ఫౌండేషన్ వాళ్ళు ఉమ్మడిగా ఒక సర్వే చేపట్టినారు. వీళ్ళకంటే ముందే, శంకరన్ కమిటీ కంటే ముందు, హ్యూమన్ రైట్స్ వాచ్ కంటే ముందు కదా 1978లోనే నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ మరియు గాంధీ పీస్ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టినటువంటి సర్వేలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. వారి యొక్క సర్వే ప్రకారము 86.6 అంటే సుమారు 87% ఎస్సీ ఎస్టీలే వెట్టి చాకిరిలో బలైనరని చెప్పినారు. అలాగే వెట్టి చాకిరికి గురైన వాళ్ళలో 25% మంది 20 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు. అంటే అత్యధికంగా బాలలు ఉన్నారు అనేటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కేవలం ఒక ఉత్తరప్రదేశ్లోనే 5,50,000 మంది వెట్టి చాకిరిలో ఉన్నారని చెప్పేసి మనకి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ మరియు గాంధీ ఫౌండేషన్ వారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. 2014లో మనకి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్లావరీ ఇండెక్స్ ప్రకారం, అంటే అంతర్జాతీయ బానిస సూచికల ప్రకారం భారతదేశము 2014 సంవత్సరానికి మొదటి స్థానంలో ఉంది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఇంకా ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ వెట్టి చాకరీ ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి విశ్వ మానవ హక్కుల ప్రకటన అని మనం చెప్పుకున్నాము. 1948 సంవత్సరంలో వచ్చినటువంటి విశ్వ మానవ హక్కుల ప్రకటనలో మనకి 5వ ఆర్టికల్లో, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో భాగంగా ఉన్నటువంటి ఆర్టికల్స్లో 5వ ఆర్టికల్ క్లియర్గా చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? బానిస వ్యవస్థ, వెట్టి చాకరీ వ్యవస్థ నిషేధము, అది మానవ హక్కులకి వ్యతిరేకము. కాబట్టి ఏ దేశం కూడా అలాంటి వ్యవస్థని ఎంకరేజ్ చేయకూడదు, దాన్ని నిర్మూలించాలని మనకి విశ్వ మానవ హక్కుల ప్రకటనలో 5వ ఆర్టికల్ చెప్తా ఉంది. అలాగే 1930 సంవత్సరంలో ILO బలవంతపు శ్రమని నిషేధించింది. ILO 1938లో బలవంతపు శ్రమని నిషేధిస్తే ఆ నిషేధానికి సంబంధించిన ఒప్పందంపై 1954వ సంవత్సరంలో భారతదేశం సంతకం చేసింది. అలాగే 1960లో ఆంధ్రప్రదేశ్లో అప్పుల నియంత్రణ చట్టాన్ని, 1986లో సవరించిన 20 సూత్రాల పథకంలో వెట్టి చాకరీని ఒక పాయింట్గా తీసుకొని వస్తూ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ఈ తీవ్రత ఇలాగే ఉండడం వల్ల ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు అక్టోబర్ 24, 1975 రోజున ఒక ఆర్డినెన్స్ ద్వారా వెట్టి చాకరీని నిషేధించినారు. చట్టం తర్వాత వచ్చింది, వెట్టి చాకరీ నిషేధ చట్టము 1976లో వచ్చింది. కానీ అంతకంటే ముందే 1975 అక్టోబర్ 24న ఒక ఆర్డినెన్స్ ద్వారా ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి, అంటే 1975 నుంచే భారతదేశంలో వెట్టి చాకరీని నిషేధించినారు. సో అంతకంటే ముందే రాజ్యాంగంలో నిషేధించినారు ఆర్టికల్ 23 కింద, అది వేరే విషయం. కానీ ఇక్కడ క్లియర్గా ఒక చట్టం మాత్రం 1975 అక్టోబర్ 24న ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. ఆ ఆర్డినెన్స్ని యథాతథంగా చట్టంగా మారుస్తూ 1976 సంవత్సరంలో పార్లమెంటు చట్టం చేసింది. ఈ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావచ్చు, అంటే వెట్టి చాకరీ నిషేధ చట్టం నుంచి రావచ్చు, లేదా వెట్టి చాకరీ నిషేధ చట్టాన్ని ఈ క్రింది సంవత్సరం రూపొందించారు అన్నప్పుడు 1976 అవుతుంది. వెట్టి చాకరీ నిషేధము భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్నప్పుడు ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన డేట్ గుర్తుపెట్టాలి కాబట్టి, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి 1975 వస్తుంది. భారతదేశంలో వెట్టి చాకరీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1975, ఎందుకంటే ఆర్డినెన్స్ వచ్చింది. అలాగే భారతదేశంలో వెట్టి చాకరీ నిషేధ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1976 విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఆర్డినెన్స్ని చట్టంగా మార్చే క్రమంలో చట్టం తీసుకొని రావడం జరిగింది. సో అందులో భాగంగా మనకి వెట్టి చాకరీ నిషేధ చట్టము 1976 ప్రకారం ఏంటంటే మనకి ఆ చట్టము అమల్లోకి వచ్చే నాటికే వెట్టి చాకిరీలో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దయిపోతాయి. నువ్వు 50,000 కాదు 5 లక్షల అప్పుండని వెట్టి చాకరీ ఒప్పందంలో భాగంగా అది కంప్లీట్గా రద్దయిపోతుంది. లేదా తండ్రి చేసినటువంటి అప్పు కింద పనిచేస్తున్నటువంటి తనయులకు విముక్తి కలుగుతుంది. అప్పు తీర్చలేని క్రమంలో అప్పు కింద
ఒక 2 లక్షల రూపాయలు లేదా 50,000 అప్పు ఉంది కాబట్టి నేను అప్పు తీర్చలేకపోతున్నాను కాబట్టి 2 సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తాను అనేటువంటి ఒప్పందాలు, అలాంటి ఒప్పందాలన్నీ కూడా అంటే వెట్టి చాకిరికి సంబంధించిన సర్వ ఒప్పందాలు రద్దయిపోతాయి. అలాగే వెట్టి చాకిరికి సంబంధించినటువంటి తనఖాలు ఏమైనా ఉంటే తన దగ్గర పెట్టుకోవడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఇలాంటి కార్యక్రమాలు ఏవి నడవవు. అలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే అది చట్టరీత్యా నేరంగా కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. 1976 వెట్టి చాకిరీ నిషేధ చట్టం ప్రకారము, వెట్టి చాకిరీ నిషేధ చట్టము సెక్షన్ 4 ప్రకారము వెట్టి చాకిరీ ఏ రూపంలో ఉన్నా కానీ నిషేధించడం జరిగింది. ఎవరైతే వెట్టి చాకిరీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాల్పడ్డా, తనఖా ఉన్నటువంటి భూములు వాళ్ళకి ఇవ్వకున్నా, వెట్టి చాకిరీ ఒప్పందాలు రద్దు చేసుకోకున్నా వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఖరారు చేస్తూ ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని సరిగ్గా అమలుపరిచేందుకు మండల స్థాయిలో ఎంఆర్ఓకి, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అధికారులు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో ఒక కమిటీని డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాండల్ లేబర్ అబాలిషన్ యాక్ట్, వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని అమలుపరచడానికి జిల్లా స్థాయిలో ఒక విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విజిలెన్స్ కమిషన్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, ఆయనకి వీలు కాకపోతే ఆయన నియమించినటువంటి నామినీ కానీ ఉంటాడు. అలాగే 3 ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరియు ఆ జిల్లాకే చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే రూరల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు. అలాగే పంచాయరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే సంఘ సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1976 వెట్టి చాకిరీ నిషేధ చట్టం సరిగ్గా అమలు కావడానికి జిల్లా స్థాయిలో మనకి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసిన, అందులో ఎస్సీలకు ఎస్టీలకు భాగం కల్పించారు. ఎందుకంటే వెట్టి చాకిరీ వ్యవస్థలో అత్యధికంగా బలవుతున్నది ఎస్సీ ఎస్టీలే కాబట్టి ఆ రకంగా వెట్టి చాకిరీ చట్టాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆ కమిషన్ని గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయాలి అని చెప్పేసి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వాటిని రూపొందించడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి రాజ్యాంగంలో చూడొచ్చు మనం, కేవలం వెట్టి చాకిరీ అంటే 23వ రాజ్యాంగ 23rd ఆర్టికల్ని అప్లై చేసుకోవడమే కాదు, మనకి జీవించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, అంటే మనిషిగా జీవించే హక్కు, గౌరవంతో కూడినటువంటి జీవనాన్ని పొందే హక్కుని మనం ఆర్టికల్ 21 కింద పొందడం జరిగింది. అలాగే ఆర్టికల్ 39 కింద ఏ మనిషి యొక్క, ఏ స్త్రీ యొక్క, ఏ పురుషుని యొక్క, ఏ యొక్క బాలుని యొక్క యవ్వనం కానీ, వారి యొక్క శరీరం కానీ దుర్వినియోగానికి లోను కాకూడదు, దోపిడీకి లోను కాకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 39 మనకు క్లియర్గా చెప్తా ఉన్నాము. అలాగే ఆర్టికల్ 42 ఏం చెప్తా ఉంది, పనిచేసే చోట మానవీయ సౌకర్యాలు ఉండాలి. అంటే గిన్ని గంటల పనిదినం ఉండాలి, గిన్ని గంటల తర్వాత బ్రేక్ ఉండాలి, గిన్ని లీవ్స్ ఉండాలి, ఇలాంటివన్నీ వెట్టి చాకిరీలో ఉండవు. కాబట్టి ఆర్టికల్ 42 అనేది కూడా మనకి వెట్టి చాకిరీని నిషేధించడానికి ఇండైరెక్ట్గా తోడ్పడింది. అలాగే ఆర్టికల్ 43 ఏం చెప్తా ఉంది, హేతుబద్ధ జీవనాన్ని కలిగే విధంగా వాళ్ళకి హేతుబద్ధమైనటువంటి జీతాలు ఉండాలి అనేటువంటి కోణంలో ఆర్టికల్ 43 చెప్తుంది. కాబట్టి నువ్వు ఫ్రీగా పని చేయించుకుంటాను, అప్పు కింద పని చేయించుకుంటాను అనేటువంటి నడవదని మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి 371, 374 ఈ రెండు కూడా వెట్టి చాకిరీని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసినటువంటి సెక్షన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఓవరాల్గా మీరు వెట్టి చాకిరీకి సంబంధించినటువంటిది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు బఘేలా, పర్వర్ద, సర్వాహి, అలాగే రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించిన శిశువు, అలాగే వెట్టి చాకిరీ అంటే రుణం తీసుకున్న వాడికి, రుణం ఇచ్చిన వాడికి మధ్య ఉన్నటువంటి వేతన రహితంతో కూడినటువంటి ఒప్పందమే వెట్టి చాకిరీగా భావించవచ్చు. శంకరన్ కమిటీ సూచనలు, అలాగే 1975 ఆర్డినెన్స్, 1976 చట్టము, ఈ ఆర్టికల్ 23 ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో వీటి నుంచి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశము అధికంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే భారతదేశంలో ఇండియన్ ILO సహకారంతో మనకి ILO వారు భారతదేశంలో ఉన్నటువంటి NGOల సహకారంతో బ్యాండేజ్ని అంటే వెట్టి చాకిరీని అరికట్టేందుకు మనకి 6 రాష్ట్రాల్లో వారి యొక్క కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి NGOలకి 1987వ సంవత్సరం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటి పథకాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. అలాగే 1978వ సంవత్సరం నుంచి వెట్టి చాకిరీకి లోనై
దాని నుంచి బయటికి వచ్చినటువంటి వారికి పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1976లో చట్టం తీసుకొచ్చినారు. చట్టం తీసుకురావడం వల్ల చాలామంది వెట్టి చాకిరి నుంచి బయటికి వచ్చినారు. అలా వచ్చినటువంటి వారి కోసం మళ్ళీ పునరావాసం నిర్వహించకపోతే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉండదు కాబట్టి 1978 నుంచి వెట్టి చాకిరి నుంచి బయటపడినటువంటి జనాల కోసము పునరావాస కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకోసమై ఒక్కొక్క వెట్టి కార్మికుడికి 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు చేసి వారికి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కాబట్టి వెట్టి చాకిరి అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమర్థవంతంగా మీరు ఆన్సర్ని గుర్తించి తప్పకుండా ఒక ప్రశ్నకి ఆన్సర్ ఒక మార్కుని తప్పకుండా పొందగలరని ఆశిస్తున్నాను.